నంద్యాలలోని విజయ డైరీలో ముగ్గురు డైరెక్టర్ల నియామకానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ రంగు పులుముకున్నది. దీంతో వ్యవహారం తారాస్థాయికి చేరింది. నంద్యాలలోని విజయ పాల డైరీ డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. 46 మందికే అవకాశం కల్పించటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ డైరీలో జరిగిన పరిణామాలు, పలు కీలక అంశాలు, నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. డైరీ యాజమాన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ చైర్మన్ ఎంపికలో కీలకంగా వ్యవహరించే బోర్డు కమిటీలో 3 డైరెక్టర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఆ డైరెక్టర్ స్థానాల ఎన్నిక కోసం ఎన్నికల అధికారి హరిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరీకి చెందిన 15 మంది డైరెక్టర్ల జాబితాలో ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో 3 డైరెక్టర్ల పదవులు ముగుస్తాయి. పాల సొసైటీ సభ్యులు సొసైటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎన్నికైన అధ్యక్షులు బోర్డు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. 15 మంది డైరెక్టర్లు డైరీ చైర్మన్ను ఎన్నుకోవటం జరుగుతుంది. తాజాగా 3 కీలకమైన డైరెక్టర్ల పదవులకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్, అదే రోజున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణకు అవకాశం ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థులకు 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా నిబంధనలకు లోబడే ఎన్నికల నిర్వహణ, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు డైరెక్టర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డైరీ పరిధిలో 89 సొసైటీలు ఉన్నాయి. భూమా జగత్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చక్రవర్తులపల్లె సొసైటీని కొన్ని కారణాలతో రద్దు చేయటం, అదేవిధంగా నెరవాడ, గోనవరం సొసైటీలను కూడా రద్దు చేసి వారిని అనర్హులుగా ప్రకటించారు. సిరివెల్ల సొసైటీ అధ్యక్షుడు సుబ్బరాయుడుపై ఇదే విధమైన వేటు వేశారు. వివిధ లోపాలను చూపుతూ ఆయా సొసైటీలను రద్దు చేయటంలో చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయవంతమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన 85 సొసైటీలలో తమకు అనుకూలంగా ఉన్న 46 సొసైటీలకు చెందిన అధ్యక్షులతో ఇటీవలే కర్నూలులో బోర్డు మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. మీటింగ్కు హాజరు కాలేదనే సాకుతో 39 మంది అధ్యక్షులను తాజా ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు మీటింగ్కు హాజరైన 46 మంది అధ్యక్షులను మాత్రమే ఈ 3 డైరెక్టర్ల నియామకాలకు ఎన్నుకునేందుకు అర్హులుగా ప్రకటించటం పలు విమర్శలకు తావిస్తోంది. డైరీలో జరుగుతున్న వ్యవహారం, నిర్ణయాలను సవాల్ చేస్తూ భూమా జగత్ కోర్టును ఆశ్రయించి ఎన్నికలపై స్టేట్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ విజయ డైరీ ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.